ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చనిపోయాడని తెలిసి మరొక పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే చనిపోయిన భర్త తిరిగొచ్చాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఇది కథ కాదు జీవితం వేదికను ఆశ్రయించింది వెన్నెల. అసలు తనకి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్ని అడిగి తెలుసుకుందాం. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మేడం. ఓ, ఎన్నేళ్ళ లవ్? 3 years లవ్ మేడం. పెళ్ళై ఎంత కాలం అవుతుంది? 2 years అవుతుంది మేడం. మేమిద్దరం మంచిగా బాగా ఉండేటోళ్ళం మేడం. మమ్మల్ని ఫస్ట్ లో మా లవ్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. మేము బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నాం మేడం. బాగున్నాము. ఒక చిన్న పాప 6 months పాప ఉంది. ఫస్ట్ మా పేరెంట్స్ ఎవరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు, ఎవరు మాట్లాడలేదు. కాల్స్ లేవు, మెసేజ్లు ఏం లేవు. ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా? లేదు మేడం. మరి మీ అత్తగారు ఫోన్ చేయగానే యాక్సెప్ట్ చేస్తుందని ఎట్లా అనుకున్నావు? టెన్షన్ పడాలి కదా. అరే ఈవిడేంటి ఇప్పుడు ఫోన్ చేసింది, మళ్ళీ ఏమైనా ఫిట్టింగ్లు పాప పుట్టింది, మేము బాగున్నాం అన్నప్పటికీ మంచిగా మాట్లాడింది మేడం. ఆమె మీతో ఫోన్ లో మాట్లాడింది. బాగున్నారా, ఏమన్నా కావాలంటే ఇప్పుడు మేము ఉన్నాము, భయపడకండి అని ప్రేమగా బాగా మాట్లాడింది. అట్లే నేను మోసపోయాను మేడం. మళ్ళీ తిను ఒక 3-4 times వెళ్ళాడు. మళ్ళీ 4th time వెళ్ళేటప్పటికి మళ్ళీ రాలేదు మేడం. 5 days అయింది, 10 days అయింది. ఫోన్ చేస్తుంటే అత్తమ్మ తీస్తుంది, లేడమ్మ బయటికి వెళ్ళాడు, వచ్చిన తర్వాత చేపిస్తానంటుంది. మళ్ళీ వచ్చిన తర్వాత చేపించడం ఏంటి? చిన్న పాప ఉంది కదా, ఆయన ఎందుకు అక్కడ ఉంటున్నాడండి, ఇంటికి రమ్మానండి అని అడిగాను మేడం. ఏమంటది? ఇయ్యలే మేడం, ఒక్కసారి కూడా ఫోన్ మాట్లాడిపియ్యలే ఆమె. ఎంతకాలం అయింది ఆయన వెళ్ళి? 6 months అవుతుంది మేడం. మళ్ళీ వస్తారని ఎంతో వెయిట్ చేశారు. వాళ్ళ అడ్రస్ ఏదో కనుక్కుని అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయలేదా? వెళ్ళలేదు, అసలు ఏం చెప్తలేరు సార్. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడున్నారో కూడా తెలియదా నీకు? ఊరు ఒకటే తెలుసు తప్ప నీకు అక్కడ అడ్రస్ తెలియదు. ఇంకా నాకు భయం వేసి ఇంకా ఒకరొకరిని ఎంక్వైరీ చేసుకుంటూ వీళ్ళ ఊరు తెలిసింది కదా, అట్లనే వాళ్ళ అడ్రస్ కనుక్కొని ఊరికి వెళ్ళాను. ఇంట్లో వాళ్ళకి చెప్పావమ్మా ఇట్లా అయింది? అసలు వాళ్ళు ఫోన్ తీయలేరు మేడం. వాళ్ళు ఫోన్ తీయలేదు, అస్సలు తీయలేదు మేడం. నేను ఇలా పెళ్లి చేసుకున్నాను, మా ఫాదర్ కూడా చనిపోయినాడు మేడం అవమానంతో. సరే అని ఊరికి వెళ్ళాను మేడం. ఊరికి వెళ్తే అత్తమ్మ వాళ్ళను అడిగాను. దొరికిందా? వాళ్ళ అడ్రస్ దొరికిందా నీకు? దొరికింది మేడం. వెళ్ళాను. వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఈయనతోటి మాట్లాడిపోయి ఈయన అసలు కనిపించలే మేడం మాకు. ఈయన రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఈయన ఫోటోకి దండు ఉంది మేడం. యాక్సిడెంట్ లో చనిపోయాయని చెప్పారు మేడం. చనిపోయాయని చెప్పారు. నాకు చేయాల్సిన కార్యక్రమాలు అన్ని కూడా చేశారు మేడం. జస్ట్ 2 days కే. అంటే నువ్వు పిల్లల్ని తీసుకుని ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ నీకు చెప్పు? అసలు నాకు తెలియకపోతుండే సార్. మరి నాకు ఎందుకు చెప్పలేదు? నా ప్రాణమే ఆయన అనుకున్నా. మా పేరెంట్స్ అందరు నన్ను వదిలేసుకున్నారు. నేను చాలా బాధపడ్డాను మేడం. ఒక 3 days కి అలా అయిపోయింది. అయిపోయిన ఒక 1 month కే మళ్ళీ నాకు ఇంకో పెళ్లి చూడడము, నాకు ఇంకో పెళ్లి. వాళ్ళే మేడం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. వెన్నెల అనే ఆవిడ ఇక్కడ ఒక చిన్న సమస్యతో వచ్చిందండి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో, ఎలాంటి న్యాయం కావాలనుకుంటుందో తన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కమలాపురం నుండి వస్తున్నాను. కమలాపురం నుంచి వస్తున్నారు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ మేడం. హౌస్ వైఫ్. ఓకే ఓకే. ఇప్పుడు ఏ సమస్యతో ఇక్కడ వరకు రావడం జరిగింది? మా ఆయన గురించి మేడం. మీ హస్బెండ్ గురించి. ఓకే. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మేడం. ఓ, ఎన్నేళ్ళ లవ్? 3 years లవ్ మేడం. పెళ్ళై ఎంత కాలం అవుతుంది? 2 years అవుతుంది మేడం. 2 years అవుతుంది. అప్పుడే సమస్యలా? అవును మేడం. ఏం జరిగింది? మేమిద్దరం మంచిగా బాగా ఉండేటోళ్ళం మేడం. మమ్మల్ని ఫస్ట్ లో మా లవ్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. మేము బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నాం మేడం. బాగున్నాము. ఒక చిన్న పాప 6 months పాప ఉంది. ఫస్ట్ మా పేరెంట్స్ ఎవరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు, ఎవరు మాట్లాడలేదు. కాల్స్ లేవు, మెసేజ్లు ఏం లేవు. ఒక 6 months బ్యాక్ వీళ్ళ మదర్ నుంచి ఒక కాల్ వచ్చింది మేడం. ఫుల్ హ్యాపీ అయ్యాం. మా ఫ్యామిలీ అంతా మళ్ళీ ఒక్కటి అవుతుంది, మాట్లాడుతున్నామని. దీనిని ఒక్కనే రమ్మంది. అందరం వస్తామంటే వద్దు, అబ్బాయి ఒక్కడే రాని అమ్మ, మళ్ళీ పంపిస్తామంది. వెళ్తుండేవాడు వస్తుండేవాడు. మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా లేదా? లేదు మేడం. మరి మీ అత్తగారు ఫోన్ చేయగానే యాక్సెప్ట్ చేస్తుందని ఎట్లా అనుకున్నావు? టెన్షన్ పడాలి కదా. అరే ఈవిడేంటి ఇప్పుడు ఫోన్ చేసింది, మళ్ళీ ఏమైనా ఫిట్టింగ్లు పాప పుట్టింది, మేము బాగున్నాం అన్నప్పటికీ మంచిగా మాట్లాడింది మేడం. ఆమె మీతో ఫోన్ లో మాట్లాడింది. బాగున్నారా, ఏమన్నా కావాలంటే ఇప్పుడు మేము ఉన్నాము, భయపడకండి అని ప్రేమగా బాగా మాట్లాడింది. అట్లే నేను మోసపోయాను మేడం. మళ్ళీ తిను ఒక 3-4 times వెళ్ళాడు. మళ్ళీ 4th time వెళ్ళేటప్పటికి మళ్ళీ రాలేదు మేడం. 5 days అయింది, 10 days అయింది. ఫోన్ చేస్తుంటే అత్తమ్మ తీస్తుంది,
లేడమ్మా బయటకు వెళ్ళాడు, వచ్చిన తర్వాత చేపిస్తానంటుంది. మళ్ళీ వచ్చిన తర్వాత చేపించడం ఏంటి? చిన్న పాప ఉంది కదా, ఆయన ఎందుకు అక్కడ ఉంటున్నాడండి, ఇంటికి రమ్మానండి అని అడిగాను మేడం. ఏమంటది? కొంచెం పని ఉందమ్మా, ఇంకా మీరు సిటీలోనే ఎన్ని రోజులని ఉంటారు, ఊరికి వచ్చేస్తారు కదా మీరు, మీకు అన్ని చూసుకోవాలి కదా, రేషన్ కార్డు అని మీకు ఇంట్లో అన్ని ఉండాలి కదా, కొంచెం గవర్నమెంట్ పని మీద ఉన్నాడు, ఆడు రాంగా నేను చేపిస్తానని చెప్పింది. దానికి ఫోన్ మాట్లాడడానికి తేడా ఏంటి? సంబంధం లేదు. ఇయ్యలే మేడం, ఒక్కసారి కూడా ఫోన్ మాట్లాడిపియలే ఆమె. ఒక 1 month అయింది, 2 months. కాలం అయింది ఆయన వెళ్ళి? 6 months అవుతుంది మేడం. పిల్ల పుట్టే 6 months కదమ్మా. పిల్ల పుట్టిన 1 month కి వెళ్ళిపోయారు మేడం ఆయన. మళ్ళీ వస్తారని ఎంతో వెయిట్ చేశారు. వాళ్ళ అడ్రస్ ఏదో కనుక్కుని అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయలేదా? వెళ్ళలేదు, అసలు ఏం చెప్తలేరు సార్ వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడున్నారో కూడా తెలియదా నీకు? ఊరు ఒకటే తెలుసు తప్ప నీకు అక్కడ అడ్రస్ తెలియదు. ఇంకా ఇక్కడేమో నేను ఒక్కదాన్ని చిన్నపిల్ల. 3 years లవ్ లో కూడా ఆయన ఊరేంటి, వాళ్ళ ఇల్లు ఏంటి ఏమీ తెలియదా? చెప్పలేదు. అంత తెలుసుకోకుండా ఎలా లవ్ చేస్తారమ్మా? అంటే ఊరు తెలుసు కానీ అడ్రస్ తెలీదా? అడ్రస్ తెలుసు. ఈ 6 months రెంట్ ఇవన్నీ ఎవరు పే చేస్తున్నారు? అందుకనేసే నేనే మేడం ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కొంతమంది. ఎంత రెంట్ ఎంత? నాది 4000 మేడం. అరే నువ్వేం జాబ్ చేయట్లేదమ్మా? చిన్న పాప సార్. అతను ఏం చేస్తున్నాడు? ఇతను సూపర్వైజర్ గా చేసేవాడు సార్ సూపర్ మార్కెట్ లో. ఏం పేరు అతనిది? వెంకటేష్. సరే చెప్పమ్మా. అట్లా ఎన్నిసార్లు ఫోన్ చేస్తే కూడా ఎవరు ఫోన్ తీసి మాట్లాడలేదు. నేనైతే అసలు మాట్లాడలేదు మేడం. ఇంకా నేను ఇక్కడ వాళ్ళని వీళ్ళని అడిగి ఇంకా అందరికి చులకన అయిపోతున్నా. ఎవరు ఫోన్ చేస్తే కూడా తీయట్లేదు, ఎప్పుడు మేమే హెల్ప్ చేయాలన్నట్లు అయిపోయేది. ఇంకా నాకు భయం వేసి ఇంకా ఒకరొకరిని ఎంక్వైరీ చేసుకుంటూ వీళ్ళ ఊరు తెలిసింది కదా, అట్లనే వాళ్ళ అడ్రస్ కనుక్కొని ఊరికి వెళ్ళి. ఇంట్లో వాళ్ళకి చెప్పావమ్మా ఇట్లా అయింది? అసలు వాళ్ళు ఫోన్ తీయలేరు మేడం. వాళ్ళు ఫోన్ తీయలేదు, అసలు తీయలేదు మేడం. సరే తర్వాత ఏమైంది? నేను ఇలా పెళ్లి చేసుకున్నాను, మా ఫాదర్ కూడా చనిపోయినాడు మేడం అవమానంతో. అందుకని మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు నన్ను. సరే అని ఊరికి వెళ్ళాను మేడం. ఊరికి వెళ్తే అత్తమ్మ వాళ్ళను అడిగాను, ఆయన ఎందుకు మాట్లాడతలేడు, ఎక్కడున్నారు పిలిపియండి ఇట్లా అట్లా అంటే. దొరికిందా వాళ్ళ అడ్రస్? దొరికిందా నీకు? దొరికింది మేడం. వెళ్ళాను, చిన్నపిల్లని తీసుకొని వెళ్ళాను. వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఈయనతోటి మాట్లాడిపిలే, ఈయన అసలు కనిపించలే మేడం మాకు. మరి ఎందుకు ఏమి అని చెప్పి ఇంట్లో అంతా తోలాడడం మొదలు పెడితే. ఎంతకాలం అయిందమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు? నేను అసలు ఎప్పుడు పెళ్ళయిందే ఈ మధ్య వెళ్ళాను అంటున్నావు కదా, అది ఎన్ని రోజులు అయింది? ఒక 1 month అయింది మేడం. 1 month బ్యాక్ దొరికారు, వెళ్ళావు. ఈయన దొరికలా? ఈయన లేదు మేడం. ఆల్రెడీ రూమ్కి వెళ్ళి ఈయన రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఈయన ఫోటోకి దండ ఉంది మేడం. ఫోటోకి దండమ్మా? అవును సార్. చచ్చిపోయాడని చెప్తుందా ఏంటి? అవును మేడం, చనిపోయాడని చెప్పారు. నాకు చేయాల్సిన కార్యక్రమాలు అన్ని కూడా చేశారు మేడం, జస్ట్ 2 daysకే. అసలు నువ్వు ఎట్లా నమ్మావు? అంటే నువ్వు నీకు చెప్పకుండా నీ భర్త చనిపోయాడని ఇప్పుడు అడిగాను సార్, నేను గొడవ పడ్డాను, నాకెందుకు చెప్పలేదు, ఇట్లా నేను ఎంత ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టపడ్డాను, నా సర్వస్వం ఎలా చనిపోయాడని చెప్పారు? యాక్సిడెంట్ లో చనిపోయాని చెప్పారు మేడం. సార్ నీకు చెప్పడానికి ఏంటంట? నువ్వు చిన్నపిల్లవు, నువ్వు సెన్సిటివ్ మనిషివి, గర్భవతివి, చెప్పకూడదు, బాలింతవి అని చెప్పి. అంటే నువ్వు పిల్లని తీసుకుని ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ నీకు చెప్పు? అసలు నాకు తెలియకపోతుండే సార్. సరేనమ్మా. సో మొత్తం కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. అప్పటికే ఎంతకాలం అయిందని చెప్పారు చనిపోయి? 2 months అయిపోయింది. 2 months అయిపోయింది అన్నారా? మరి నాకు ఎందుకు చెప్పలేదు, నా ప్రాణమే ఆయన అనుకున్నా. మా పేరెంట్స్ అందరు నన్ను వదిలేసుకున్నారు. నేను చాలా బాధపడ్డాను మేడం. ఒక 3 daysకి అలా అయిపోయిన ఒక 1 monthకే మళ్ళీ నాకు ఇంకో పెళ్లి చూడడము, నాకు ఇంకో పెళ్లి. వాళ్ళే మేడం. అబ్బా, నువ్వు ప్రిపేర్ అయ్యి ఉన్నావమ్మా? లేదు సార్, అంటే చిన్నపిల్ల ఉంది, మేము బతకడమే కష్టం, ఇంకా నా ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయదు మేడం. అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.